హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1609. ఈరోజు డేట్ 6th September 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది రిలయన్స్కి సంబంధించిన ఒక కొత్త షాపింగ్ యాప్, ఫ్యాషన్ యాప్ అనమాట. ఇది జస్ట్ మీకు కొత్త కొత్త ట్రెండీ డ్రెస్లు, టీషర్ట్లు గర్ల్స్కి బాయ్స్కి అవైలబుల్గా ఉండే ఒక కొత్త యాప్. దీంట్లో ఏకంగా 10,000 రూపాయల వరకు కూపన్ ఫ్రీగా వస్తుంది. దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎలా ఆర్డర్ చేసుకోవాలి? నేను 20 టీషర్ట్లు ఆర్డర్ చేశాను. నాకు 10,000 రూపాయల కూపన్ వచ్చింది. 20 టీషర్ట్లు నిన్ననే ఆర్డర్ చేశాను. ఈ డీల్ ఎప్పుడైతే లైవ్ అయిందో అప్పుడే వెంటనే నేను రికార్డ్ చేశాను, స్క్రీన్ రికార్డ్ చేశాను. అప్పుడే చేశాను, నిన్ననే చేశాను. అలాగే ఆర్డర్ చేశాను. నాకు వెంటనే మెసేజ్ కూడా వచ్చింది ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్టు. అండ్ ఈరోజు మార్నింగ్ నాకు షిప్ అయినట్టు కూడా మెసేజ్ వచ్చింది. నేను 100% క్లారిటీ వచ్చిన తర్వాతే ఆ వీడియో రికార్డ్ చేసి మీకు పోస్ట్ చేశాను. మన ఛానల్లో కాదు, కొత్త ఛానల్లో. మన ఛానల్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం సపరేట్గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ఒక యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేశాను. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒక 10 days బ్యాక్ లైవ్ అయింది. బట్ యూట్యూబ్ ఛానల్ మాత్రం ఈరోజే లైవ్ అయింది. ఈ రెండు దాంట్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఫస్ట్ కామెంట్లో పింగ్ చేసి పెడతాను. అండ్ ఇది మైండ్ బ్లోయింగ్ ట్రిక్ అనమాట. అండ్ భయపడొద్దు, ఇది రిలయన్స్కి సంబంధించిన యాపే. నేను ఆల్రెడీ క్రాస్ వెరిఫై చేసిన తర్వాతే పోస్ట్ చేశాను. చెక్ చేసుకోండి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేది ఆ వీడియో చూడండి. ఎందుకంటే కొత్త ఛానల్ కదా, మీరైతే ఫాలో అవుతారు అండ్ ఒక లైక్ కొడతారు, ఒక షేర్ కొడతారు. కాబట్టి నాకు కూడా కొంచెం యూజ్ అవుద్దని నేను మీకు ఇక్కడ డీటెయిల్స్ ఏం షేర్ చేయట్లేదు. 100% వర్కింగ్. నేను ఆర్డర్ చేశాను, పర్సనల్గా నేనే ఆర్డర్ చేస్తాను అండ్ రికార్డ్ కూడా చేసి చూపించాను మీకు. అండ్ నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్కి సంబంధించిన సేల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. 23వ తారీఖు నుంచి 8వ తారీఖు నుంచి మీకు ఎర్లీ బర్డ్ సేల్ అనేది ఈరోజు మళ్ళీ పేజ్ లైవ్ తీసుకొచ్చారు. చాలా మంది కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఎర్లీ బర్డ్ సేల్లో మీరు కొన్ని ఆర్డర్ చేసుకోవచ్చు, కొన్ని విష్ లిస్ట్ చేసుకోవచ్చు. రకరకాలుగా ఉంటుంది. 8వ తారీఖు వరకు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ సేల్లో మీకు ఏ ఫోన్స్ ఎప్పుడు ప్రైస్ రివీల్ అవుతాయి అనేది ఈరోజు ఒక క్యాలెండర్ ఇచ్చారు. అదే జాబ్ క్యాలెండర్ లాగా వీళ్ళు ఒక క్యాలెండర్ ఇచ్చారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. అన్ని బ్రాండ్లకు సంబంధించిన క్యాలెండర్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఏ రోజు ఏ ఫోన్కి సంబంధించిన డీల్స్ రివీల్ అవుతాయో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నుంచి వన్స్ అగైన్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో iPhone 16 Pro ఒక భయంకరమైన డీల్ రాబోతుందంట. ఈరోజు ఫ్లిప్కార్ట్ వాళ్ళు టీచ్ చేశారు. అది కూడా 99,999 రూపాయలు, అంతకంటే తక్కువగా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే 1,40,000 దాకా ఉంటుంది. అది ఇప్పుడు అరౌండ్ 99,999 రూపాయలు అంటే ఖచ్చితంగా ఎవరైతే ఐఫోన్స్ కొనాలి, ప్రోమ్యాక్స్ కొనాలనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా 40,000-50,000 రూపాయలు సేవ్ అవుతాయి. కాబట్టి డీలే, ఖచ్చితంగా మంచి డీలే ఇది. ఎవరైతే ఐఫోన్ లవర్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్ అయితే ఈ పోస్టర్ తీసుకొచ్చింది. అదే ప్రైస్కి వస్తుందా లేదనేది నేను కూడా గ్యారంటీ ఇవ్వలేను. అందుకని గుర్తుపెట్టుకోండి, ఫ్లిప్కార్ట్ ఇచ్చిందే నేను మీకు మీ ముందు పెడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ S26 Pro, శాంసంగ్ గెలాక్సీ S26 Edge, అలాగే శాంసంగ్ గెలాక్సీ S26 Ultra, ఈ 3 ఫోన్స్కి సంబంధించిన అఫీషియల్ రెండర్స్ ఈరోజు ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. కొత్త డిజైన్స్తో రాబోతున్నాయి ఆబ్వియస్గా అవి. అండ్ కొంచెం ఐఫోనిష్ డిజైన్ లాగా కనిపిస్తున్నాయి. మేము పర్టికులర్గా శాంసంగ్ గెలాక్సీ S26 Edge అయితే చూడటానికి కొంచెం ఐఫోన్ బ్యాక్ సైడ్ ప్యానల్ లాగా కొంచెం డిజైన్ చేంజ్ చేసినట్టు కనిపిస్తుంది. కొత్త ఫోన్ ఇది యాక్చువల్గా శాంసంగ్ నుంచి. సో వీళ్ళ మొత్తం డిజైన్ ఫిలాసఫీ కొంచెం చేంజ్ అయిపోయింది ఇప్పుడు S26 ఫ్యామిలీ కోసం. వెయిట్ చేయండి. అందులో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మాత్రం S26 Pro. చిన్న సైజులో ఉంటుంది, బట్ పవర్ఫుల్ కెమెరాస్ని యూజ్ చేయబోతున్నారు. దాదాపు ఒక 200 మెగాపిక్సెల్ కెమెరా ఒకటే దీంట్లో ఉండదు. రిమైనింగ్ అంతా అల్ట్రాలో ఉన్న ఫీచర్స్, అల్ట్రాలో ఉన్న కెమెరాస్ దీంట్లో ఉంటాయి అనుకుంటా, నేను అనుకోవడం. చూడాలి మరి. ఇది మనకి జనవరి ఫిబ్రవరిలోనే లాంచ్ అవుతుంది. అలాగే శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ One UI 8కి సంబంధించిన కంప్లీట్ లిస్ట్ ఎప్పుడు ఏ ఫోన్కి రాబోతున్నది వీళ్ళు ఒకటి షేర్ చేశారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాం చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఏ ఫోన్కి ఎప్పుడు వస్తుంది అనేది. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి, అమెజాన్లో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కొత్త అకౌంట్లో కూడా రావట్లేదని గత చాలా రోజుల నుంచి కింద కామెంట్లు రాస్తున్నారు కదా. అండ్ ఈరోజు నేను మీకు ఒక వింత టెక్నిక్, యాక్చువల్గా ఇది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటే ఇలా చేయడం. సో నేను ఒక ట్రిక్ చేశాను, దాంట్లో మీకు ఒక సూపర్ మెథడ్ చెప్పాను. యాక్చువల్గా చెక్ చేసుకోండి. ఇది జనరల్గా నేను ఏదైనా ట్రిక్ వీడియో చేశాను అనుకోండి, ఒక 70% పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, 30% నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఆ 30% నెగిటివ్ కామెంట్స్ ఎందుకు వస్తాయి అంటే, నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లోనో బయోలో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు అది క్రోమ్లో ఓపెన్ అవ్వక లింక్ బ్రేక్ అయిపోయి కింద కామెంట్లో నెగిటివ్ రాస్తూ ఉంటారు. అది సర్వసాధారణం, అది నేను కూడా అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఇన్స్టాగ్రాము లింక్ని కట్ చేస్తుంది, అంటే బ్రేక్ చేస్తుంది.
కొన్ని రోజుల వరకు ఒక బాగా క్లిక్లు చేస్తున్నారు అనుకోండి, ఇన్స్టాగ్రామ్ ఆ లింక్ని బ్రేక్ చేస్తుంది. కావాలంటే మీరు ఒకసారి గూగుల్ చేయండి, లింక్ని అంటే లింక్ వర్క్ కాకుండా చేస్తుంది. సో నేను దానికోసం సపరేట్ ఒక మెంబర్షిప్ తీసుకొని కూడా పెట్టాను, బట్ అది కూడా స్టిల్ నాట్ వర్కింగ్. సో దానివల్ల నెగిటివ్ కామెంట్స్ అనేవి కొన్ని వస్తాయి. బట్ ఈరోజు నేను మీకు చెప్పింది, నేను మీకు ప్యూర్ ట్రిక్, దీంట్లో ఒక సింపుల్ మెథడ్తో ఒక ప్రొడక్ట్ని యాడ్ చేసుకొని దాంట్లో ఇప్పుడు మీకు కనిపించేది మీకు నేను అంత జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి షేర్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి, నేను కింద కామెంట్లో ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను. అందులో మళ్ళీ నాకేమైనా లాభం వచ్చింది అంటే లాభం కూడా రాదు, ఎందుకంటే అది మీకు నేను నా అమెజాన్ ప్రైమ్కి సంబంధించిన నా పర్సనల్ లింక్ కూడా ఇవ్వలేదు, నాకేదో కమిషన్ రావడం కోసం. నాకు అది కూడా రాదు, ఎందుకంటే అది డైరెక్ట్గా మిమ్మల్ని చేసుకోమని చెప్పాను. నా లింక్ ఏమి ఉండదు దాంట్లో, డైరెక్ట్గా మీరు పేమెంట్ చేస్తారు, మీరే చేస్తారు. అండ్ దాంట్లో ఒకటి ఏంటంటే, నాకు వితిన్ ప్రైమ్ మెంబర్షిప్ యాక్టివ్ అయిన వెంటనే నేను ఆటోపే డిలీట్ చేశాను, నాకు వర్క్ అవుతుంది. బట్ చాలామంది కింద కామెంట్లో ఇవాళ 95% వరకు పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఒకళ్ళిద్దరు కింద కామెంట్లు ఏం రాస్తున్నారంటే, ఇది ప్రైమ్ అనేది మీరు ఆటోపే వెంటనే డిలీట్ చేస్తే పోతుంది అంటున్నారు. అది అవుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ప్రైమ్ సేల్స్ అంతా అయిపోయిన తర్వాత 1 డే బిఫోర్, అట్లీస్ట్ 1 డే బిఫోర్ మీరు అది ఆటోపే డిలీట్ చేసుకోవాలి. అప్పుడు వర్క్ అవుతుంది, అప్పుడు మీకు సేఫ్ అనమాట. లేకపోతే మళ్ళీ నేను ఎందుకు వెంటనే డిలీట్ చేయమని చెప్పాను అంటే, నేను ఒక భయంతోనే చెప్పాను. ఏం భయంతో అంటే, నాకు కూడా తెలుసు అది 1 డే బిఫోర్ తీసేసుకోవచ్చు, నాకు కూడా తెలుసు. బట్ ఎందుకు వెంటనే డిలీట్ చేయమన్నా అంటే, తర్వాత మర్చిపోతారు మీరు. మర్చిపోయి కింద కామెంట్లో అప్పుడు నాకు 299 కట్ అయింది, లేదంటే 399 కట్ అయిందని నేను కింద కామెంట్లో నెక్స్ట్ వీడియోల కింద వేస్తారు. నేను ఆ ఒక్క భయంతో, ఫ్యూచర్లో ఉన్న భయం కోసమే నేను వెంటనే డిలీట్ చేయమని చెప్పాను. కానీ అది 1 డే బిఫోర్ చేసుకున్న వర్కౌట్ అవుతుంది సంగతి నాకు కూడా తెలుసు. సో నాకు తెలుసు, కాకపోతే మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది. నేను అంత క్లియర్గా డీటెయిల్డ్గా నన్ను ఇంకా చాలా ల్యాగ్ అవుతుంది మీరు వీడియోలు అంటారు. ఎందుకు ల్యాగ్ అవుతుందని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ప్రయత్నం చేస్తాను. సో ఆ ట్రిక్ అయితే 100% వర్కింగ్, చెక్ చేసుకోండి. బట్ ఆటోపే మాత్రం 1 డే బిఫోర్, 1 మంత్కి 1 డే బిఫోర్ డిలీట్ చేయండి. తర్వాత మళ్ళీ నన్ను అనొద్దు, గుర్తుపెట్టుకోండి. సో వర్క్ అవుతుంది, ఎలా అయినా వర్క్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు నేను మీకు కొన్ని టెక్నిక్స్లు అండ్ డీల్స్ అయితే మీకు కొన్ని ఎలక్ట్రానిక్స్, పర్టికులర్గా కంప్యూటర్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ మోస్ట్లీ ఇవన్నీ చాలా డీల్స్ ఉన్నాయి, కింద పిన్ చేసి పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అమెజాన్ ప్రైమ్ ట్రిక్ అనేది మీకు తోపు ట్రిక్, అది మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే దాన్ని మీకు 1 మంత్ వస్తుంది, ప్లస్ సేల్స్లో మీరు ఈజీగా పార్టిసిపేట్ చేయొచ్చు. వీలైతే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.